మనతో పాటు డాక్టర్ తుమ్మల దేవరావు గారు, ప్రముఖ కవి, వారు కూడా ఉన్నారు. వారే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఏ విధంగా ఈ రాళ్ళు పలుకుతున్నాయి, రాళ్ళు ఏ విధంగా స్వరాలు పలుకుతున్నాయి, ఇవన్నీ కూడా వారే తెచ్చారు. వారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. నిజంగా ఒక అద్భుతం. జనరల్గా మనం ఎక్కడ చూసినా రాళ్ళు ఫ్లాట్గా, అంటే దాన్ని కొట్టినప్పుడు పెద్దగా సౌండ్ వినిపించదు. అవును. సో ఇక్కడ ఏంటిది, మీరు ఎట్లా గుర్తించారు, ఏంటిది? ఇది నిర్మల్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక రాతి గుట్టల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాగాలు పలికే శిల, రింగింగ్ స్టోన్స్ అంటాము. రాగాలు పలికే రాళ్ళు. ఇవి ఎలా ఏర్పడతాయంటే సుమారు 600 మిలియన్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఇవన్నీ కూడా ఆ లావా ద్వారా ఏర్పడినటువంటి రాళ్ళు. ఈ దక్షిణాపథంలో లేదా మనకు దక్కన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి రాతి పర్వతాలన్నీ కూడా 600 మిలియన్ల సంవత్సరాల కింద ఏర్పడినాయి. ఇవి నిర్మాణ క్రమంలో వీటిలో ఉన్నటువంటి అణువుల యొక్క క్రమత వల్ల కొన్ని స్టోన్స్ రింగింగ్ స్టోన్స్గా మారుతాయి. నిర్మల్ ప్రాంతంలో అనేక గుట్టలు ఉన్నాయి. అన్ని గుట్టల మీద రింగింగ్ స్టోన్స్ లేవు. కేవలం ఈ గుట్ట మీద, అంటే గండి రామన్న ప్రాంతంలో సాయిబాబా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ రాతి గుట్టల మీద ఈ రాయి ప్రత్యేకంగా రింగింగ్ స్టోన్గా ఉంటుంది. మనం ఎక్కడ కొట్టిన రాయిని అద్భుతమైనటువంటి కంచు మోగినట్లు స్వరాలు వస్తాయి. మిగతా రాయిని కొట్టినప్పుడు మనకు స్వరాలు రావు, మామూలుగా శబ్దాలే వస్తాయి. అందుకే దీన్ని రింగింగ్ స్టోన్స్ అని, రాగాలు పలికే రాళ్ళు అని అంటారు. ఇట్లాంటి రాళ్ళు ఏర్పడడంలో ప్రధానంగా ఇవన్నీ కూడా బాసల్ట్ శిలలు, అంటే అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు చిక్కని లావా ద్రవం ద్వారా ఏర్పడినటువంటి బాసల్ట్ శిలలు ఇవి. ఈ శిలలలో ఇది ప్రత్యేకమైనటువంటి శిల. దీన్ని ఎక్కడ కొట్టినా, ఏ ప్రాంతంలో కొట్టినా అద్భుతమైనటువంటి స్వరాలు వస్తాయి. ఇట్లాంటి రాళ్ళు నిర్మల్ జిల్లాలో కేవలం ఒక 3 ప్రాంతాల్లో మేము గుర్తించినాము. అందులో ఇది. అంటే సార్, మొదటిసారి మీరు గుర్తించినప్పుడు, మీరు చూసినప్పుడు ఏమనిపించింది? సడన్గా మీరు చూసినారు? అవును, నిజంగానే అద్భుతం. చాలా మంది పిల్లలు ఈ ప్రాంతానికి వస్తారు. ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు పిల్లలంతా ఈ రాతి శిలల మీద ఎక్కి ఆడుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైనా కానీ పిల్లలే గుర్తిస్తారు. యువకులుగా ఉన్నటువంటి పిల్లలు, అరే ఈ రాయి ప్రత్యేకంగా ఉంది, దీనికి ఏదో శబ్దం వస్తుంది, ఇది కంచులాగా శబ్దం వస్తుంది కాబట్టి ఇది కంచు బండ కావచ్చు అని అంటారు. సో అట్లా ఒక పిల్లలు చెప్పడం వల్ల దాన్ని మేము చేరుకొని నిజంగా అది దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయంగా ఏమై ఉంటుంది, దీన్ని మనం ప్రాకృతిక వండర్గా ఎలా చెప్పచ్చు, దీన్ని ఈ జనబాహుల్యంలోకి ప్రజలకు చెప్పి దీన్ని ఎట్లా మనం పరిరక్షించుకోవాలి, భవిష్యత్తులో దీన్ని ఈ కొండల్ని, ఈ గుట్టల్ని తరలించకుండా దీన్ని ఒక జియో స్పాట్గా ఏర్పాటు చేసేసి ప్రజలు వచ్చేలాగా చిన్న ఒక రహదారి పెట్టుకొని కాలినడకని ఇక్కడికి చేరుకొని ఈ అద్భుతాన్ని వాళ్ళు కూడా చూసేలా, అటు పర్యాటకులను ఆకర్షించేలాగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మేము బయట ప్రపంచానికి చెప్పడం జరిగింది.